నమస్కారం. అధిక పంట దిగుబడులకు సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు సాగు ఖర్చులు తగ్గించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తూ వారి అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: డ్రిప్ ఇరిగేషన్పై అవగాహన సదస్సు, మల్లె తోటల సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. రాష్ట్రంలో సాగునీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే రాబోయే తరాల వారి మనుగడ సాగుతుంది. సాగునీటి సమర్థ వినియోగంలో డ్రిప్ ఇరిగేషన్ పాత్రపై రైతులకు అవగాహన కల్పించాలనే ముఖ్యోద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పథకం వారు కరీంనగర్ జిల్లాలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. డ్రిప్ పద్ధతి ద్వారా మొక్కలకు సరైన సమయంలో నీరు వృధా కాకుండా సరైన మోతాదులో నీటిని అందించవచ్చు. చాలా మంది రైతులు పండ్ల తోటలకే కాకుండా పంటలకు కూడా డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో రైతులకు మార్చి 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బిందు సేద్యంపై రైతు అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధికారులు డ్రిప్ పద్ధతిని వివిధ పంటలకు ఏ విధంగా ఉపయోగించాలి, పంట అనంతరం డ్రిప్ పరికరాలను ఏ విధంగా శుభ్రపరచాలి అనే విధానాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు సహాయ సంచాలకులు ఎంవి మధుసూదన్ మాట్లాడుతూ, డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువులను అందించడం వల్ల మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని తెలిపారు. మనకి బిందు సేద్యంలో మనకి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఈల్డ్ గాని అదేవిధంగా నాణ్యత గాని రెండు కూడా వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దీన్ని ప్రతి రైతు కూడా బిందు సేద్యం కావాలి. దీని ద్వారా చాలా మంది రైతులు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఎల్కతుర్తి వ్యవసాయ అధికారి లక్ష్మారెడ్డి వ్యవసాయంలో నీటి ప్రాముఖ్యతను, బిందు సేద్యం ఆవశ్యకతను రైతులకు వివరించారు. ఈ ఎల్కతుర్తికి వచ్చాక నాకు ఒక ఆనందం కలిగింది. ఏంటంటే గోపాల్పూర్ గ్రామం చూసి మాత్రం చాలా ఆనందం అయింది. ఎందుకంటే ఫీల్డ్ ఎక్కడ పోయినా, నువ్వు రోడ్డు మీద ఎక్కడ పోయినా, మీరు పోయినా ట్యాంకులు కనపడతా ఉంటాయి, డ్రిప్ ఇరిగేషన్ ట్యాంకులు. అంటే ఉన్న టెక్నాలజీని ఎంతో మంచిగా, అంటే ముందుగా అందరికంటే ముందుగా మండలంలో అందరికంటే ముందుగా సద్వినియోగం చేసుకుంటున్న రైతులు గోపాల్పూర్లో చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెటాఫిమ్ కంపెనీ అధికారి ఏ సుబ్బారావు మాట్లాడుతూ, డ్రిప్ ద్వారా ఎరువులను అందించడం వల్ల ఎరువులు వృధా కాకుండా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని తెలిపారు. అనంతరం డ్రిప్ ప్రాముఖ్యతను పవర్ పాయింట్ ద్వారా రైతులకు వివరించారు. డ్రిప్ తో పాటు ఎరువులు పంపినప్పుడే మీకు 90 నుంచి 95% ఎరువులు పంటకు అందుతాయి. 100% పంటకు వెళ్తాయన్న ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే నేను అడుగు లోతులో కావాలంటే అడుగు లోతులో ఆపుతాను, 20 సెంటీమీటర్లో కావాలంటే 20 సెంటీమీటర్లో ఆపుతాను. వృధాగా నీళ్లతో పాటు ఇవ్వను, తక్కువ మోతాదు ఎక్కువ సార్లు ఇస్తాం. మీకు వేస్ట్ గా పోయే ఎరువులు కూడా పంటకు వెళ్ళాయి. 10 క్వింటాలు వచ్చింది 15 వస్తుంది, 15 వచ్చేది 20 క్వింటాలు వస్తుంది. మల్లెల సువాసనలను ఇష్టపడని వారుండరు. మల్లె పువ్వులకు అన్ని కాలాలలో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తనకున్న పొలంలో మల్లెను శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తూ అధిక పూల దిగుబడితో మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ కలాం. మల్లె సాగులో ఆయన అనుభవాలు మీకోసం. మన రాష్ట్రంలో మల్లెను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మల్లెను ఆశించే చీడపీడలు తక్కువగా ఉండటం వలన రైతులకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా మంచి నాణ్యమైన దిగుబడినిస్తుంది. ప్రత్యేక సమయాల్లో మల్లెకు అధిక గిరాకీ ఉండటం వలన మల్లె సాగు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన అబ్దుల్ కలాం అనే రైతు మల్లెను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. కొన్ని రకాల ఎరువులను పిచికారీ చేయడమే కాకుండా పూల నాణ్యత పెంచేందుకు ప్రత్యేక రసాయనాలను పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నాడు. సంవత్సరానికి 15 రోజుల వ్యవధితో 3 సార్లు పూలను తెంపుతూ దగ్గరలో ఉన్న మార్కెట్లో విక్రయిస్తున్నాడు. మల్లె సాగు ద్వారా మంచి దిగుబడిని సాధిస్తున్న విధానాన్ని రైతు అబ్దుల్ కలాం మాటల్లోనే తెలుసుకుందాం. సంవత్సరంలో 3 కాపులు వస్తాయి. కాపుకు మధ్యలో 15 రోజులు గ్యాప్ ఉంటుంది.
ఇది వచ్చేసి పంటకు 80 కేజీల నుంచి 100 కేజీల వరకు వస్తుంది. తర్వాత ఒక నెలకు పంట వస్తుంది, మళ్ళీ 15 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి పంట వస్తుంది, మళ్ళీ 15 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి పంట వస్తుంది. ఇలా 3 సార్లు ఈ పంట మనకు మేము సద్వినియోగం చేసుకుంటాము. మార్కెట్ సమీక్ష. అనంతపురం పాత ఊరు కూరగాయల మార్కెట్ తాజా కూరగాయలతో నిండుగా కళకళలాడుతోంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, బంగాళదుంపలు, చిక్కుడు, బీట్రూట్, క్యారెట్, ములగకాడలు, నిమ్మకాయలు రాసులుగా పోసి అమ్ముతున్నారు. బెండ, బీర, క్యాప్సికం, గోరుచిక్కుడు, చిక్కుడు, బీన్స్, కొత్తిమీర, మామిడికాయలు, సొరకాయలు, ముల్లంగి, కీరదోస మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. బంతిపూలు, కనకాంబరాలు తాజాగా అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. విశాలమైన మార్కెట్ ప్రాంగణం వర్తకులు, వినియోగదారుల రద్దీతో ఎంతో సందడిగా ఉంది. మార్కెట్లో 250 మంది చిల్లర వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఈ రోజు మార్కెట్ ధరలు: ఒంగోలు బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 2550, గరిష్ట ధర 2650. మచిలీపట్నం 2716, 1470, 1530. బద్వేల్ మసూరి 1300, 1350. నెల్లూరు ఎంటీయు 1010, కనిష్ట ధర 1250, గరిష్ట ధర 1300. విజయనగరం మొక్కజొన్న క్వింటాలుకు కనిష్ట ధర 1175, గరిష్ట ధర 1275. అనంతపురం వేరుశెనగ 3800, 3900. గుంతకల్ శనగ గులాబీ రకం 4000, 4200. నందికొట్కూరు పొద్దుతిరుగుడు కనిష్ట ధర 3250, గరిష్ట ధర 3500. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు: మదనపల్లి కనిష్ట ధర 245, గరిష్ట ధర 328. రామ్నగర్ 210, 332. హిందూపూర్ 150, 325. పలమనేరు కనిష్ట ధర 75, గరిష్ట ధర 308. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలున్నాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.